హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రవంతి ఫ్రమ్ క్లోవ్స్ హాస్పిటల్. ఈ డాక్టర్ గారు చాలా రీసెర్చ్ చేశారు. ఎస్పెషల్గా పిల్లల విషయంలో మాట్లాడుకుంటే పెయిన్లెస్ డెంటిస్ట్రీపై కూడా రీసెర్చ్ చేశారు. ఇవాళ లైఫ్ లైన్లో మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. డెంటల్ ఇష్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. డాక్టర్ గారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు ఆ స్టూడియో. హాయ్ అండి. డాక్టర్ గారు, మీరు చాలా రీసెర్చ్ చేశారు. ఎస్పెషల్గా పెయిన్లెస్ డెంటిస్ట్రీపై కూడా చాలా రీసెర్చ్ చేశారు. ఎంతో మంది పిల్లలకి ఎంతో బంగారు భవిష్యత్తును అందిస్తున్నారు. మరి ఇవాళ మనం మాట్లాడుకునే ఈ టాపిక్లో భాగంగా లేడీస్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం ఫస్ట్గా. అయితే లేడీస్ గురించి మాట్లాడుకునే ముందుగా ఆ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి, ఎంతో స్ట్రెస్కు గురవుతుంటారు, లైఫ్ స్టైల్లో ఎన్నో మోడిఫికేషన్స్ జరుగుతుంటాయి. ఇందులో భాగంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది బిగ్ ఛాలెంజింగ్గా మారింది, ఎస్పెషల్లీ ఇన్ లేడీస్. మరి ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరిగినప్పుడు డెంటల్ ఇష్యూస్ కూడా చూస్తుంటాం. వీటి గురించి చెప్తారా డాక్టర్ గారు? విమెన్ లైఫ్ అనేది లైక్ 4 స్టేజెస్ కింద డివైడ్ అయి ఉంటుంది మనకి. ప్యూబర్టీ, మెన్స్చురేషన్, ప్రెగ్నెన్సీ అండ్ మీనోపాజ్ స్టేజ్ అనేది ఉంటుంది. సో ప్యూబర్టీ ఏజెస్లో ప్రీ ప్యూబర్టల్ అండ్ ప్యూబర్టల్ ఏజెస్ అనేది ఉంటుంది మనకి. సో ఇందులో ఎలా ఉంటుందంటే బ్లడ్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి గమ్స్ అనేది వెంటనే స్వెల్లింగ్ అవ్వడము, రప్చర్ అవ్వడము, బ్లీడింగ్ అనేది రావడము. చాలామంది తల్లిదండ్రులు అరే మా అమ్మాయికి ఇది ఎందుకండి ఇలా అవుతుంది అని చెప్పేసి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ ప్యూబర్టీ ఏజెస్లో కూడా సేమ్ ఇలానే బ్లడ్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గమ్స్ మీద చాలా అసలు పడుతుంది. తర్వాత మెన్స్చురేషన్ అంటే ఇన్ అడల్ట్ ఏజెస్, యంగ్ అడల్ట్ అండ్ అడల్ట్ ఏజెస్లో కూడా ఎలా అంటే ఈ గమ్స్ చాలా లైక్ స్వెల్లింగ్ రావడం. ఇంకొకటి స్ట్రెస్ అనేది లైఫ్లో చాలామందికి ఇప్పుడు చాలా వస్తుంది కాబట్టి లైక్ వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ చాలా ఉంటుంది, అది కూడా ఫీమేల్లో మేజర్గా. సో ఈ స్ట్రెస్ లైఫ్, నెగ్లిజెన్సీ, ఇంకొకటి యాక్ట్, ఇవన్నీ కలిపి ఓరల్ హైజీన్ అనేది చాలా తక్కువ అయిపోతుంది యంగ్ అడల్ట్స్ నుంచి అడల్ట్స్ ఏజ్ గ్రూప్లో. సో అప్పుడేమవుతుంది, మళ్ళీ గమ్స్ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్లీడింగ్ అనేది చాలా ఉంటుంది, గమ్స్ మీద ఒక పొరల్లాగా లేవడము, రెడ్గా అవ్వడము, చాలా రెడ్డిష్గా కనిపించడము, ఇలాంటి వస్తూ ఉంటాయి అన్నమాట, కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీనోపాజ్ ఏజ్లో వచ్చే వరకు ఏమవుతుంది అంటే డ్రై మౌత్, అంటే సలైవా అనేది అంటే ఉమ్ము అనేది ఉత్పత్తి అవ్వకుండా ఉంటుంది కాబట్టి డ్రైగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ డ్రైనెస్తో కూడా మళ్ళీ గమ్స్ మీద ఎఫెక్ట్ పడడం స్టార్ట్ అవుతుంది. సో ఈ 4 స్టేజెస్లో మేజర్గా మనకి చూసేది హార్మోనల్ చేంజెస్. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల గమ్స్కి చాలా ఎఫెక్ట్ వస్తుంది. డాక్టర్ గారు, ఎస్పెషల్లీ ఇన్ ప్రెగ్నెన్సీ టైం చాలామంది లేడీస్కి రకరకాల సమస్యలు ఉంటాయి. అందులో ఒకటి ఎక్కువగా బాదర్ చేసేది డెంటల్ ఇష్యూస్. చిగుళ్ళు చాలా ఇబ్బంది పెడుతుంటాయి, కొంతమందికి లూజ్ అయిపోతూ ఉంటాయి, బ్లీడింగ్ అవుతూ ఉంటుంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, రకరకాల ఇబ్బందులు చూస్తుంటాం. జనరల్గా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా చేయాలంటారు డాక్టర్ గారు? ఆ టైంలో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా భయపడుతూ ఉంటారు. అవును, యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అనేది 3 ట్రైమెస్టర్స్ కింద డివైడ్ చేస్తాం, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్. సో ఈ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్లో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ లెవెల్స్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడము, ఈస్ట్రోజన్ తక్కువ అవ్వడం, అలా అవ్వడంతో ఏమవుతుందంటే మేజర్గా గమ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా కూడా మనకు కనిపించేది ఒకటేది గమ్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడము, స్వెల్లింగ్ రావడము, వాసన రావడం చాలామంది చూస్తూ ఉంటారు. సో మేము యాక్చువల్గా ఈయన క్లౌడ్ డెంటల్లో ఏం చేస్తామనంటే ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్స్ అనేది చేస్తుంటాం. ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్స్, ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్ అనేది మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ట్రైమెస్టర్స్లో ఫస్ట్ ట్రైమెస్టర్లో 2 అపాయింట్మెంట్స్ కంపల్సరీ రావాల్సిందే. వాళ్ళు వచ్చి చెక్ చేయించుకుంటే సెకండ్ ట్రైమెస్టర్లో ఏదన్నా కావాలి, అవసరం ఉంది అనే ట్రీట్మెంట్ చేస్తాము. అంటే ఎక్స్రేస్ అలాంటివన్నీ తీయము, కానీ ఏదైతే అవసరం ఉందో ఆ ట్రీట్మెంట్ చేస్తాం. థర్డ్ ట్రైమెస్టర్లో ఒక అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాలి. సో కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ట్రీట్మెంట్ యాజ్ యూజువల్గా తీసేసుకోవచ్చు. కన్ఫర్మ్ యాజ్ యూజువల్గా అని కాదు, జస్ట్ డెంటల్ చెకప్స్ అనేది ఉండాలి. ఎందుకంటే యూజువల్గా చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్లో పెయిన్ వస్తుంది, నాకు దవడపన్ను బాగా పెయిన్ వస్తుందని చాలామంది వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు అని అంటే ఇది క్యావిటీస్, అదే హైజీన్ సరిగ్గా లేకపోయేసరికి అండ్ బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పీరియడ్స్ అనేది ఆగిపోతాయి కాబట్టి అక్కడ బ్లడ్ ఫ్లో మొత్తం కనిపించేది గమ్స్లో. ఆ గమ్స్లో ఆగిపోయే వరకు ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి.
సో ఇలా మనం దాన్ని ఎలా ఇరాడికేట్ చేసుకోవాలి అని అంటే రెగ్యులర్ డెంటల్ చెకప్స్, రెగ్యులర్ హైజీన్ అండ్ డాక్టర్ చెప్పినట్టుగా ఒక పద్ధతి ఉంటుంది బ్రషింగ్ టెక్నిక్స్ అనేది. ఆ బ్రషింగ్ టెక్నిక్స్ యూస్ చేసుకుంటూ మనం చేస్తే మంచిగా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. ఎస్ డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో లేడీస్ని చాలా మందిని చూస్తుంటే స్మోక్ చేస్తున్నారు. ఇలా స్మోక్ చేసే లేడీస్లో ఎక్కువగా డెంటల్ ఇష్యూస్ కూడా చూస్తున్నాం. అవును. ఇది ఎంతవరకు వాళ్ళకి హార్మ్ చేసే అవకాశం ఉందంటారు? ఇంటర్నల్గా ఏమో కానీ బయటికి కనిపించే పళ్ళకైతే అది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు? ఈ మధ్యకాలంలో చాలా మందికి సోషల్ లైఫ్ అనేది ఎక్కువగా అలవాటు అయిపోయింది, పర్టికులర్లీ ఫీమేల్స్కి. లైక్ దే ఆర్ అంటే ఒక కాంపిటేటివ్ వరల్డ్లోకి వచ్చేసారు. స్ట్రెస్ కూడా అనేది బాగా ఎక్కువ అయిపోయింది. ఈ స్ట్రెస్ లెవెల్, సోషల్ లైఫ్ వల్ల చాలామంది హ్యాబిట్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ స్మోకింగ్ అలవాటు అనేది చాలామంది ఇన్కల్కేట్ చేసుకుంటున్నారు. అండ్ అది ఓవర్కమ్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు చాలామంది, బట్ పర్సంటేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. సో స్మోకింగ్ వల్ల మేజర్గా గమ్స్ మీద, టీత్ మీద చాలా ఎఫెక్ట్ వస్తుంది. అండ్ యూజువలీ ఆ స్మోకింగ్ తీసుకునేటప్పుడు బాగా స్మోక్ వెళ్ళడం అనేది ఉంటుంది కదా, సో టీత్ మీద స్టెయిన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. గమ్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. అది అంటే స్వెల్లింగ్స్ కనిపించకపోయినా కూడా టీత్ లూజనింగ్ అనేది చూస్తూ ఉంటాం. అంటే పళ్ళు ఊగుతున్నాయి, ఎందుకు ఊగుతున్నాయని వస్తారు క్వశ్చన్ మార్క్తో. ఎందుకు వస్తున్నాయి అని అంటే గమ్స్ సరిగ్గా లేకపోతే ఆబ్వియస్గా పన్ను అనేది లూజ్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం మనం. ఇది యూజువల్గా చూసే క్యారెక్టర్స్ అన్నమాట. డాక్టర్ గారు, జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని పదార్థాలు తీసుకోవద్దు, కొన్ని పదార్థాలు తీసుకోవాలి, కొన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ఆఫ్టర్ డెలివరీ కూడా చూస్తుంటాం. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ స్మోకింగ్ ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ టైంలో, ఆఫ్టర్ డెలివరీ కూడా కొంతమందిలో చూస్తున్నాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో స్మోకింగ్ చేస్తే పుట్టబోయే పిల్లలకి కూడా డెంటల్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా డాక్టర్ గారు? ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా వస్తాయండి. ఎలా అంటే ఈ స్మోకింగ్ అనేది వద్దు అనే చెప్తాం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే తల్లికి పిల్లకి మనం చూసుకోవాలి. సో తల్లికి ప్రెగ్నెన్సీలో స్మోకింగ్ అనేది చేస్తున్నారు అని అంటే మాత్రం డెఫినెట్గా ఒక ప్రీ ఎక్లీమియా అనేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ టాక్సేమియా అని కూడా అంటాం మనం ఒక వర్డ్. అది ఏమవుతుందంటే బాడీలో బీపీ రావడం, అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ పెరగడము, డయాబెటిక్ అవ్వడము, ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం. థైరాయిడ్ హార్మోనల్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. సో ఇది పర్టికులర్గా విమెన్లో అవుతుంటాయి. వెరాజ్ మన చిన్నపిల్లలు అంటే ఇంకా డెలివరీ అవ్వకముందు కూడా ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడం, స్టిల్ బర్త్ అంటాం, అంటే డెలివరీ అవుతున్న టైంలో బేబీ చనిపోవడం, లేకపోతే ఫీటస్లోనే అంటే గర్భంలోనే పిల్లలు చనిపోవడం అనేది ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో ప్రీమెచ్యూర్గా పుట్టినప్పుడు కూడా ఎలా వస్తుందంటే వాళ్ళకి మైల్ స్టోన్స్ అంటే ఉండాల్సిన క్యారెక్టర్స్ అనేది ఉండవు అన్నమాట. అంటే చాలా స్లో గ్రోత్ ఉంటుంది, చాలా స్లో గ్రోత్. అది మళ్ళీ పేరెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, మెంటల్ డిస్టర్బెన్సెస్ అవుతాయి, బిహేవియరల్ డిస్టర్బెన్సెస్గా ఉంటాయి. సో ఇవన్నీ చూసే బదులు మనం స్మోకింగ్ అనేది స్టాప్ చేస్తే చాలా బెనిఫిషియల్. డాక్టర్ గారు, స్మోక్ చేసిన లేడీస్లో ప్రెగ్నెన్సీ టైంలో స్మోక్ చేస్తే ఆ పిల్లలపై ఎంత ప్రభావం ఉంటుందో, ఎస్పెషల్లీ వెయిట్ పై కూడా అంతే ప్రభావం ఉంటుంది. వెయిట్ చాలా తక్కువగా పుడతారని వింటుంటాయి. ఇది ఎంతవరకు నిజమంటారు డాక్టర్? ఇది చాలా నిజమండి. అదే చెప్తున్నాను కదా, ప్రీమెచ్యూర్ అనేది ప్రెగ్నెన్సీ చూస్తాం మనం. అంటే 27 వీక్స్కే డెలివరీ అవ్వడము, లైక్ ఆ డెలివరీ అయినప్పుడు కంపల్సరీగా లో బర్త్ వెయిట్తో తక్కువతో పుడతారు పిల్లలు. సో ఈ లో బర్త్ వల్ల మైల్ స్టోన్స్ అనేది తొందరగా రీచ్ అవ్వరు పిల్లలు అనమాట. అసలు పేరెంట్స్ పిల్లల పట్ల ఎట్లాంటి కేర్ తీసుకోవాలి డాక్టర్ గారు? యూజువల్గా ఇక్కడే పీడియాట్రిక్ డెంటిస్ట్ అనేది వస్తారు. సో పీడియాట్రిక్ డెంటిస్ట్ అని అంటే లైక్ మామూలుగా అడల్ట్లో మనం ఎన్ని వర్క్ చేస్తామో ఏ డెంటిస్ట్ స్పెషాలిటీ వైజ్ ఎలా ఉంటుందో చిన్నపిల్లల్లో కూడా అలానే మేము అన్నీ చూసుకుంటాం అన్నమాట. ప్రతి బ్రాంచ్ అనేది కవర్ చేస్తుంటాం. సో చిన్నపిల్లల్లో ఎలా అంటే ఎప్పుడైతే పేరెంట్స్ 6 months అయిపోయాక, అంటే మనకి ఫస్ట్ పాల పన్ను రావడము 6 monthsకి వస్తుంది. ఆ 6 monthsకి వచ్చినప్పుడు ఫస్ట్ విజిట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. యా, ఫస్ట్ టీత్ మనం చూడగానే కంపల్సరీగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. దగ్గరలో ఉండే పీరియాడాంటిస్ట్ అన్నా లేదు అంటే జనరల్ డెంటిస్ట్ దగ్గరకైనా వెళ్ళి ఫస్ట్ చూపించుకుంటే వాళ్ళు బ్రషింగ్ టెక్నిక్స్ ఒకటి ఎలా ఉండాలి కౌన్సిలింగ్ ఇస్తారు పేరెంట్స్కి. మీరు ఎలా పద్ధతిగా
చూసుకోవాలి. అండ్ మీరు పాలు తాగే వయసు ఉంటుంది ఆ టైంలో, సో ఆ పాలు తాగడం ఎలా తాగించాలి ఏంటిది అవన్నీ స్టెప్స్ అన్నీ చెప్తారనమాట. ఓరల్ హైజీన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తారు. సో ఇవి ఫాలో అవుతే పిల్లల్లో ఫర్దర్గా క్యావిటీస్ అనేది మనం ఇరాడికేట్ చేయొచ్చు, చాలా కంట్రోల్లో చేసుకోవచ్చు. సో దాని తర్వాత మళ్ళీ 1 year అయినాక, అంటే మళ్ళీ ఇంకొక 6 months తర్వాత ఫస్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకో విజిట్ పెట్టుకోవాలి. సో ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా 6 months ఎవ్రీ టైం డెంటల్ విజిట్ అని పెట్టుకుంటే ఆ ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకున్నామంటే హెల్త్ మొత్తం బాగుంటుంది. కొంతమంది లైఫ్లో పళ్ళ సమస్యలు వస్తే కానీ, క్యావిటీస్ వస్తే కానీ, లేదంటే పళ్ళు ఊడిపోతే కానీ, లూజ్ అవుతే కానీ అప్పుడు వెళ్తారు డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చూస్తుంటే 6 to 9 monthsలో ఇనిషియల్గా ఒక పన్ను స్టార్ట్ కాగానే మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి అంటారు. నిజంగా మీరు చెప్పినట్టు కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటారు, ఎస్పెషల్లీ డెంటల్ ప్రాబ్లమ్స్? చిన్నపిల్లల్లో యాక్చువల్గా ఏమవుతుందంటే నవడేస్ మన ఇప్పుడు రోజుల్లో ఎలా అంటే ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ అనేది యూస్ చేస్తున్నాం పేరెంట్స్. అంటే కొంచెం అవేర్నెస్ వస్తుంది అందరికీ, లేదు మా పిల్లలకి ఇంత చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి అని చెప్పేసి. అయితే ఈ మార్కెట్లో దొరికేవి కూడా ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ దొరుకుతున్నాయి. సో పేరెంట్స్ యూస్ చేస్తున్నారు. కాకపోతే ఏమవుతుందనంటే ఒక హిడెన్ కేరీస్ అనేది వస్తుంది చిన్నపిల్లల్లో. అంటే పైనుంచి మనకి ఏం కనిపించదు, నల్లగా ఏమీ కనిపించదు, ఒక స్పాట్ లాగా కూడా కనిపించదు, కానీ పిల్లలు పట్టుకొని అమ్మ అని ఏడుస్తూ ఉంటారు. సో దాన్ని అకల్ట్ కేరీస్ అంటారు, హిడెన్ కేరీస్ కూడా అని అంటారు కూడా. సో ఈ కేరీస్ని మనము ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తేనే మనం ఎక్స్రే అనేది తీస్తాం. చిన్న ఎక్స్రే తీస్తే తెలుస్తుంది మనకి, ఓహో అది పైనుంచి ఇప్పుడు ఐస్బర్గ్ ఉంటుంది మనకి, ఐస్బర్గ్ చూడంగానే చిన్నగా కనిపిస్తుంది, లోపల మాత్రం ఇంత పెద్దగా ఉంటుంది. సో లైక్ వైజ్ ద సేమ్ థింగ్ అనమాట. పైన టీత్ మీద ఏం కనిపించదు, కానీ కింద నుంచి మాత్రం పెద్ద క్యావిటీ ఉంటుంది. ఆ క్యావిటీ వల్ల కింద బ్లడ్ ఫ్లషింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ ప్రెషర్ తట్టుకోలేరు చిన్నపిల్లలు. కంపల్సరీగా ట్రీట్మెంట్స్ అనేది అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మన క్లవ్లో బ్రషింగ్ అంటే మన పేరెంట్స్ ఒక ఆందోళనకు గురవుతుంటారు, లైక్ మా అబ్బాయి ఎంతసేపు బ్రష్ చేస్తున్నారు, ఇది కరెక్టేనా కాదా అని చెప్పేసి. సో యూజువల్గా వాళ్ళ కోసమని మనం పర్టికులర్గా ఒక టూత్పేస్ట్ రీసెర్చ్ చేసి మేము చేసాము. అందులో కలర్ చేంజింగ్ అని ఉంటుంది. అంటే 2 minutes యూజువల్గా మనకి 2 minutes కావాలి బ్రషింగ్కి. ఈ 2 minutes దాటలేదనుకోండి కలర్ చేంజ్ అవ్వదు, 2 minutes దాటితే కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు పేరెంట్స్ కొంచెం నా కొడుకు కూతురు చేసుకున్నారు అనేది, బ్రషింగ్ చేసుకున్నారు అనేది వస్తుంది. డాక్టర్ గారు, జనరల్గా బ్రషింగ్ టైం అనేది ఎంతవరకు ఉండాలి? ఇప్పుడు మీరు చెప్పారు 2 minutes ఉంటే అది పర్ఫెక్ట్ టైం, కలర్ చేంజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పారు. కానీ కొంతమంది పేరెంట్స్ పిల్లలపై చాలా ఫోర్స్ఫుల్గా 5 to 10 minutes చేయాలా, అయితే తెల్లగా అవుతాయి, బాగుంటాయి, బాగా పనిచేస్తాయి, క్యావిటీస్ రావు అంటారు. ఇది నిజమేనా డాక్టర్ గారు? అసలు అపోహ అనుకోవచ్చా? ఇది అపోహ, ఇట్స్ మిత్. అపోహనే ఇది యాక్చువల్గా. యూజువల్గా మనము 20 grams అనేది ప్రెషర్ ఇవ్వాలి టీత్ మీద. అంటే బ్రష్ అనేది అట్లా ఫెదర్ లైట్గా ఉండాలి మనకి టీత్ మీద. గట్టిగా తోమేస్తే ఏమవుతుంది, పన్ను అనేది అరిగిపోతుంది. ఎనామెల్ అనేది పైన పొర, మనకు తెలిసిందే. ఎనామెల్ టీత్ మీద ఉండే పైన పొర వెరీ స్ట్రాంగ్ మెటీరియలే, కానీ బాగా రుద్దితే మాత్రం కంపల్సరీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది మనకి. అది కూడా ఎస్పెషలీ ఇప్పుడు టీత్ అండ్ గమ్ ఈ ఏరియాలో చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది అనమాట. అంటే ఎనామల్ అక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. చాలామంది వాళ్ళకి చూస్తూ ఉంటాం మనం పెద్దవాళ్ళలో, పన్ను ఇట్లా గుంతలాగా ఫామ్ అవ్వడం, సో అరిగిపోయాయి పన్ను అక్కడికి టక్మని ఇరిగిపోతుంది. డాక్టర్ గారు, ఇంత బ్రష్ చేయడం వల్లే పళ్ళు అరిగిపోయాయి అనుకోవచ్చా, లేదంటే బాగా తినటం వల్ల? లేదు, బ్రష్ గట్టిగా చేయకూడదు. దట్స్ వాట్, బ్రష్ గట్టిగా చేయకూడదు. 2 minutes టైం పెట్టుకోవాలి, గట్టిగా చేయకూడదు. 20 grams ఆఫ్ ప్రెషరే ఇవ్వాలి అంతే. చాలా మందికి ఇది తెలియదు కదా డాక్టర్? చాలా మంది తెలియదు, అది అందరూ అదే అంటారు, మేడం నాకు ఎందుకు సెన్సిటివిటీ వస్తుంది ఇక్కడ అని అంటారు. డాక్టర్ గారు, జనరల్గా ఒక పన్ను స్టార్ట్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీరు అన్నట్టుగా తర్వాత ఏం చేయాలి, ఎప్పుడు బాటిల్ ఫీడ్ ఇవ్వాలి, ఫుడ్ తర్వాత బ్రష్ చేయించాలా లేదా, ఇలాంటి ప్రికాషన్స్ చెప్తారు. ఇలాంటివి ఏమీ లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ బాటిల్ ఫీడ్ ఇస్తూ అలాగే బ్రష్ చేయకుండా వదిలేస్తే ఆ పిల్లలకి ఎలాంటి డెంటల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అండ్ ఈ మధ్య కాలంలో క్యావిటీస్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం, ఎస్పెషల్లీ ఇన్ కిడ్స్. వీళ్ళ పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిదంటారు? నేను ఇది స్టేజ్ వైజెస్గా చెప్తాను. ఫస్ట్ అదే ప్రెగ్నెన్సీలో వాళ్ళు తీసుకున్న కేర్, కన్సల్టేషన్ సరిగ్గా లేకపోతే ఒకవేళ, సో బేబీస్ డెలివరీ అయినాక
బేబీకి మనం ఫీడింగ్ ఇస్తాం. ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఆ పాలు అనేది నోట్లోనే ఉండిపోతాయి, ఎందుకంటే వాళ్ళకి మింగడము అలాంటివన్నీ తెలీదు. వెరీ స్మాల్ ఏజ్, చిన్న ఏజెస్ వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుందనంటే ఇది ఓవర్ టైమ్గా అలానే ఉండడం వల్ల 6 monthsకి టీత్ అనేది రావడం చూస్తూ ఉంటాం. రావడమే పుచ్చుతో వస్తాయి కొన్ని పళ్ళు. చాలామంది కంప్లైంట్తో వస్తారు, మేడం ఎందుకు ఇట్లా నల్లగా వచ్చాయి, ఎందుకు ఈ పళ్ళు ముందు పళ్ళు ఇరుగుతున్నాయి, నల్లగా ఎందుకు ఉంటున్నాయి అని చెప్పేసి అంటారు. దీన్ని నర్సింగ్ బాటిల్ కేరీస్ అని అంటాం మనం. సో అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అని కూడా అంటాము, ముందులో నర్సింగ్ బాటిల్ కేరీస్ అని అనేవాళ్ళు. సో ఇది చిన్న పిల్లలు అంటే 2 years నుంచి 4 years వరకు ఈ ఏజ్ గ్రూప్లో ఫ్రంట్ టీత్ మేజర్గా కనిపిస్తుంటాయి, చిన్న పుచ్చుల్లాగా కనిపిస్తుంటాయి. అది ఎందుకనంటే ఇది రీజన్. ఒకటి ఏంటిదంటే పాలు ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా క్లీన్ చేయకపోతే అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే ఈ ర్యాంపెంట్ కేరీస్, అంటే ర్యాంపెంట్ అంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది కొంతమందికి, అంటే లోవర్ టీత్ కూడా పాడవుతాయి. సో ఇవన్నీ ఇరాడికేట్ చేయాలి అని అంటే మాత్రం ఫస్ట్ పేరెంట్స్ పాలు ఇవ్వగానే తుడవడం అనేది పెట్టుకోవాలి. లేదు అంటే ఒక స్పూన్ వాటర్ అన్న తాగిపిస్తే అది లోపలికి మింగేస్తాం అనమాట. డాక్టర్ గారు, జనరల్లీ 6 months బేబీస్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమంది బాటిల్ ఫీడ్ తీసుకునే వాళ్ళలో 6 months వరకు ఈవెన్ మనం ఒక స్పూన్ వాటర్ కూడా తాగించలేని సిచ్యువేషన్స్ చూస్తుంటాం. మరి అలాంటి వాళ్ళలో ఏం చేయాలంటారు? గుడ్, లైక్ మన దగ్గర ఏమి దొరకలేదు అంటే పేరెంట్స్కి ఏమి దొరకలేదని అంటే తన కొంగు అన్నా సరిపోతుంది. కొంగు ఇలా చుట్టుకొని తుడవడం అనేది పెట్టుకుంటే బాగుంది. సో పళ్ళు స్టార్ట్ కాకముందు చిగుళ్ళని కూడా తుడవాలి. ఓ వెరీ నైస్ డాక్టర్ గారు. చిగుళ్ళని తుడిస్తేనే ఇవన్నీ మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. సో ఒక కాటన్ క్లాత్తో ముందుగానే చిగుళ్ళని క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ పెట్టి తుడుచుకోవడం బెటర్. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు పళ్ళే రాలేదనుకోండి పిల్లలకి, పళ్ళు రాని పిల్లల పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలి, అంటే పళ్ళు వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా వస్తాయంటారు? యూజువల్గా మనము జెనెటిక్స్ కూడా ఇంపార్టెంట్ ఇందులో. జెనెటిక్స్ ప్రెగ్నెన్సీ టైంలో సలైవా అంటే పేరెంట్స్ ఫిజికల్గా మనకి రిలేషన్ ఉంటుంది అమ్మకి బేబీకి. సో కొన్ని బ్యాక్టీరియా పాస్ అయ్యేది కూడా ఉంటాయి అన్నమాట. సో గమ్స్ మీద అప్పుడే ఉంటుంది. అందుకే పేరెంట్స్ ప్రెగ్నెన్సీలో కొంచెం షుగరీ థింగ్స్ అనేది చాలా తక్కువ చూసుకోవాలి. అంటే డైట్ కంట్రోల్ చేసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటివన్నీ చేస్తే పిల్లలకి అంటే పుట్టబోయే పిల్లలకి బాగుంటుంది. అండ్ గమ్స్ విషయంలో వచ్చే వరకు క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మనకి చిన్న బ్రషెస్ కూడా దొరుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు, ఆ క్యాప్ బ్రషెస్తో కూడా మనం క్లీన్ టూత్ పేస్ట్ యూస్ చేయకుండా 1 year తర్వాతనే టూత్ పేస్ట్ ఎప్పుడైనా సరే చిన్నపిల్లల్లో 1 year తర్వాత టూత్ పేస్ట్ యూస్ చేయాలి. ఆ 1 year లోపల ఉన్న వాళ్ళకి మాత్రం జస్ట్ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. టంగ్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ గురించి కూడా వింటుంటాం. ఇది ఎస్పెషల్లీ ఇన్ కిడ్స్లో ఎలా వర్కౌట్ అవుతుందంటారు? ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ అనేది ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ ఉంటుంది ఒకటి, అండ్ ఇంటర్సెప్టివ్ అనేది ఉంటుంది. ఇంటర్సెప్షన్ అనేది అని అంటే మనం ముందు జాగ్రత్తగానే చూస్తాం అన్నమాట. చిన్నపిల్లల్లో ఎలా ఉంది, టీత్ అమెరికా ఎలా అనిపిస్తుంది, మాల అలైన్మెంట్ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 6 నుంచి 12 years ఏజ్ గ్రూప్లోనే మనం ఈ ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ చూస్తుంటాం. కొంతమందికి పేరెంట్స్ అనుకుంటారు, అరే పల్లే కదా, చిన్నపిల్ల పల్లే కదా, ఊడిపోతున్నాయి కదా, ఏం కాదులే అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ ఇది మన పాల పళ్ళు అనేది న్యాచురల్ స్పేస్ మెయింటెనర్స్ అంటాం మనం. అంటే ముందు ఈ పళ్ళు వచ్చి తర్వాత పర్మనెంట్ టీత్ అనేది వస్తుంటాయి మనకి. ఈ పర్మనెంట్ టీత్కి స్పేస్ అనేది మెయింటైన్ చేస్తుంటుంది అనమాట ఈ పాల పళ్ళు. ఇవి కానీ ముందే ఊడిపోయాయి అనుకోండి, మనకు స్పేసే దొరకదు అక్కడ. సో వచ్చే పన్ను అడ్డదిడ్డంగా వస్తూ ఉంటాయి. సో దీన్ని మనము అమెరికాని ఫస్టే ఎరాడికేట్ చేసుకోవాలి. ఎలా? ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటాం. సో ఇది మనము క్లౌడ్ డెంటల్లో ప్రాక్టీస్ చేస్తుంటాము. మా ఆర్థోడాంటిస్ట్ కూడా అందరూ సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారనమాట. సో మనం చేస్తున్నాము అండ్ ప్రాక్టీస్ చేస్తున్నాము. చాలామంది పేరెంట్స్ యూఎస్ నుంచి కూడా, అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇది ట్రీట్మెంట్ తీసుకొని మరీ వెళ్తున్నారు. సో దీన్ని మనము క్లౌడ్ డెంటల్లో చాలా మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. యాక్చువల్గా చిన్నపిల్లల విషయంలో అయితే చాలా బాగా ప్రాక్టీస్ అవుతుంది. డాక్టర్ గారు, అసలు క్లౌడ్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? క్లౌడ్ డెంటల్లో ఎలా అంటే మేము ఒక సెగ్రిగేటెడ్ సిస్టమ్ అండ్ ఒక సిస్టమ్ వైజ్ వెళ్తూ ఉంటాము. వీ హ్యావ్ లైక్ మాకు ఎలా ఉంటుందంటే మల్టీ డిసిప్లినరీ
సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ డాక్టర్స్ స్పెషాలిటీ వైజ్ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎలా అంటే లైక్ ఒక స్పెషాలిటీకి ఒక స్పెషాలిటీ డాక్టరే సంబంధంగా యూజ్ చేస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే 24 hours హెల్ప్ లైన్ ఉంటుంది మనకి. కాల్ సెంటర్ ఉంటుంది, కంపల్సరీగా కాల్స్ అటెండ్ అవుతాయి. పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కంపల్సరీగా అటెండ్ అయ్యి ఏ డాక్టర్ పర్టికులర్గా ఉన్నారో ఆ డాక్టర్ని మాత్రం కాంటాక్ట్ చేసి పేషెంట్కి కూడా చూపిస్తాం. ఇంకొకటి మాకు ఎలా అంటే ఇక్కడ స్టెరిలైజేషన్ మెథడ్స్ ఉంటాయి. సో అది 10x అంటే 10 times మోర్ 4 స్టెప్ స్టెరిలైజేషన్ అనేది మేము చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇందులో ఏఐ సిస్టమ్ కూడా యూస్ చేస్తుంటాం. డోరీ అని ఉంటుంది. ఆ ఏఐ సిస్టంలో ఎలా క్లీన్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. దీనిలో ఏసెప్సిస్, ఏసెప్టో అనేది అంటే ఏసెప్సిస్ అంటే అందరికీ తెలిసిందే, అంటే సర్ఫేస్ క్లీనింగ్ అనేది తెలుస్తుంది. ఏసెప్టో అంటే ఈవెన్ పైప్స్తో సహా మేము క్లీన్ చేస్తాం అనమాట. అంటే అంత స్టెరిలైజేషన్ అవుతుంది. వేర్ ఒక క్రాస్ ఇన్ఫెక్షన్ అనేది 100% ఇరాడికేటెడ్ అది చూస్తుంటాం మేము. స్పెషల్గా ఇది మేజర్గా ఇంపార్టెంట్ అనమాట. డెంటల్లో చాలామంది భయపడుతుంటారు, అమ్మో ఇది ఈ మౌత్ మీరు నాకు పెట్టారు కదా, ఇంకెవరికైనా పెడతారేమో, లేకపోతే ఎవరిదో వాడింది నాకు వాడుతున్నారేమో అని ఒక మైండ్ సెట్తో వస్తారు చాలామంది పేషెంట్స్. కానీ మేము పర్టికులర్గా ఈ క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేది లేకుండా 100%గా ఇరాడికేట్ చేసేటట్టు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సో అందుకే క్లవ్ అనేది మేజర్గా చూస్ చేసుకోమని నేను అంటూ ఉంటాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.